అందరికీ నమస్కారము. ఇంకా మనము టైల్స్ వేసుకున్నామని ఓహో ఆహా అని సంతోషపడ్డంత అదేమి కాదు. మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత జాగ్రత్తగా ఉంటుంది. మనం కొంచెం ఎడాపెడా చేసినామంటే కథమే అయిపోయినట్టే మన పని. ఇక కార్తీక మాసం వచ్చింది, పెళ్ళి జరిగింది, చుట్టాలు బాగా అందరు దీపాలు వెలిగియడం వల్ల ఇంకా మా దేవుడి రూమ్ సెల్ఫ్లు అయితే ఇలా అయిపోయినాయి. అస్సలు నేను ఇలా నల్లగా కానియ చిన్నగా పెట్టుకుంటా. దీపం పొగ రాకుండా పెట్టుకోవాలి. దీపం పెట్టుకుంటే అంత జాగ్రత్త పాటించాలి. మళ్ళీ దీపం పెట్టినామంటే చిన్న దీపం కాదు, మేము పెట్టేదైతే పెద్ద దీపము 2-3 రోజుల వరకు వెలిగేటట్టు రోజు ఎత్తాము. వేసినా కానీ అట్లా పెట్టినా కానీ ఇంత మసి పట్టకపోయేది. ఇంకా ఇలా కార్తీక మాసం ఇట్లా వాళ్ళ సంతోషమే వేరు. అందరు దీపాలు పెట్టేసరికి ఇలా అయిపోయింది. ఇంకా దీన్ని కడిగే వాళ్ళకు ఉంటుంది ఇబ్బంది. మనకు చిన్న చిన్నగా సందులు దీంట్లో అంత మసి పట్టింది కాబట్టి ఆ సందులలో చేయి పెట్టి కడుక్కోవడం ఇబ్బందిగా ఉంటుంది. పూజ చేసుకుంటాము, ఫలితము మంచిగానే ఉంటుంది. ఫలితం ఉండదని కాదు, కానీ నీట్గా చేసుకోవాలి. ఏదైనా ఇంత ఖరాబ్ అయ్యేదాకా చేసుకొని మళ్ళీ కష్టపడుకుంటా బాధపడుకుంటా కడుక్కోవడం అయితే అసలు ఏం ఫలితమే ఉండదు. ముందే దీపం వెలిగించేటప్పుడే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఇంత కాకుంటుంటుంది. టైల్స్ వేసినలు ఎంత బాగున్నాయి, తెల్లగా దేవుని రూము, ఇటు పక్కకు చుట్టూ తెల్ల టైల్స్, తెల్లగా సెల్ఫ్, ఎంత బాగున్నది చూడ్డానికి. మనం అనుకోవడానికి కాసేపు అంత సంతోషం అనిపిస్తుంది. మంచిగా ఉండాలి దేవుని రూము. మంచిగా మనము దాన్ని నీట్గా ఉంచుకోవడం కూడా అంత అవసరం. ఇలా కబోర్డ్ల డోర్ల దగ్గర ఫ్రేమ్ అయితే ఇంకా పనోళ్ళు కడిగిన్లా అమ్మ అంటే కడిగినాం, తుడిచినాం, అంత నీట్గా అయిపోయింది అన్నారు. ఈ జిడ్డు చూడండి. నేను ఇది పోదు కావచ్చు, మరి పెయింట్ వాళ్ళు అంత అంటించిండ్లేమో కష్టమవుతుంది కావచ్చు అనుకున్నా. ఎందుకో ఇది కొన్ని సర్పు నీళ్ళు చల్లి ఈ పీస్తోటి ఇట్లా అనగానే పోయింది. అంత అలకడి పని కూడా వాళ్ళు అట్లా చేస్తారు. పనోళ్ళు అంటే పనోళ్ళ పని అది. మనకు కనబడేదేమో వాళ్ళు తుడుస్తారు, కనబడని కాన్నేమో అలా వదిలేస్తారు. ఇది అయితే మనకు సంక్రాంతి అప్పుడు ముగ్గులు తెచ్చుకుంటాం కదా, అందులో సాల్ట్ కలిపింది ఉంటుంది కదా, ఇంకా కలర్స్ మిగిలినవి అది ఇవి అన్నీ ఒక దాంట్లో కవర్లు వేసి పెడితే మంచిగా సాల్ట్ నీరు అయ్యి మంచిగా కలర్స్ అన్నీ కిందికి ఇలా దిగిపోయి ఈ మార్బుల్ స్టోన్కు అలా అంటింది. ఇక అది ఎట్లా వదలాలి. ఇక్కడ సెల్ఫ్ కూడా గింతంతే ఉన్నది, 1 ఫీటు సెల్ఫ్లో. ఇది మనం ఎట్లా క్లీన్ చేసుకోవాలి. మీద వాష్ బేషన్ ఉన్నది, ఆడ కూసోరాదు, కడగరాదు. మనం చేసిన తప్పులు ఇలాంటివి మనమే చేసుకోవడం. ఇవి ఈ ఇరుకుల ముగ్గు డబ్బాలు పెట్టుకుంటాము. ఈ కలర్స్ పెట్టేసరికి మంచిగా సాల్ట్ అంతా నీరు దిగి కలర్స్ అంతా అట్లా అంటింది. ఈ చిన్న డోర్లు 2 సైడింగ్ డోర్లు ఇవి అటు జరుపుకుంటా ఇటు జరుపుకుంటా ఇక కొంచెం పోయింది. మళ్ళీ ఒకసారికి మళ్ళీ కొంచెం వదిలిదీయాలి. నీట్గా ఉంటాయి అంటే మనం చేసుకుంటేనే నీట్గా ఉంటాయి. ఎక్కడైనా గ్యాస్ బండ్ అయినా, సెల్ఫులైనా, దేవుడి రూమ్లైనా, టైల్స్ అయినా, మనకు నడిచే బండలైనా, ఏదైనా మనం చెయ్యందైతే ఏది నీట్గా ఉండదు. మనం వదిలేస్తే కంపే. ఒక 6 నెలలు పనోళ్ళకి అప్పచెప్పినాం అంటే మళ్ళీ 2 నెలలు మనం కష్టపడాలి దాన్ని తెల్లవడేసుకోవడానికి. అన్ని పౌడర్లు వేసి రుద్ది తెల్లవడేసుకోవాలి. తెల్లవడాక మళ్ళీ పనోళ్ళని పెట్టుకోవాలి. మళ్ళీ 6 నెలలు వాళ్ళు మీద చేసిపోతారు. ఇదే పని. ఇప్పటి ఇండ్ల కంటే వెనకటి ఇండ్లు ఎంత చక్కగా ముందట పెండేసి అలుకు చల్లుకోవాలి, ఇంట్లో పెండేసి ఎర్రమన్నేసి అలుక్కుంటే మంచిగా ఉండేది. ఇప్పుడు రోజు ఇల్లు తుడుస్తాము, రోజు 2 సార్లు ఉడుచుకుంటాము. అప్పుడైతే ఒకసారి ఇల్లు ఉడిచి పొద్దంతా పనికి పోయేవాళ్ళు, రాత్రిపూట తుడిచేది లేకుంటే లేదు, సాయంత్రం ఇంట్లో ఎవరన్నా ఉంటే ఉడుచుకునేవాళ్ళు. వారానికి 1 రోజు అలికినామంటే మళ్ళీ వారం దాకా అంత మంచిగా కనబడేది. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడైతే ఎన్ని ఇబ్బందులు. పాత రోజులు